ప్రగతి సమీక్షల ద్వారా పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు చెందిన ప్రాజెక్టులలో పురోగతిపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. దేశ ప్రజలకు సుపరిపాలనను సకాలంలో అందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2015లో ప్రో యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ ప్రగతి పేరిట నిర్మాణాత్మకమైన సమీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. గత దశాబ్ద కాలంగా ప్రగతి కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో జాప్యానికి కారణమయ్యే సమస్యలపై దృష్టి సారించడంతో పరిష్కారాలు లభించాయి. దీంతో అనేక ప్రాజెక్టులు వేగవంతమయ్యాయి. అందులో పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు చెందిన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. వాటి గురించి ఈ ప్రత్యేక కార్యక్రమంలో తెలుసుకుందాం. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వానికి చెందిన నోడల్ మంత్రిత్వ శాఖగా పనిచేస్తూ దేశంలో విమానయాన రంగం సక్రమంగా అభివృద్ధి చెందేందుకు అవసరమైన జాతీయ విధానాలు, కార్యక్రమాలు, నిబంధనలను రూపొందించడం, వాటిని అమలు చేయడం బాధ్యతగా నిర్వహిస్తోంది. ఈ మంత్రిత్వ శాఖ పరిధిలో వాయు రవాణా సేవలు, విమానాశ్రయ మౌలిక సదుపాయాల అభివృద్ధి, వాయుమార్గ నావిగేషన్ సేవలు, విమానయాన భద్రత, సెక్యూరిటీ, సరుకు రవాణా మొదలగు అంశాలుంటాయి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA), బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS), ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB), ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI), ఎయిర్పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ (AERA) వంటి కీలక నియంత్రణ, కార్యనిర్వాహక సంస్థలపై ఈ మంత్రిత్వ శాఖ పరిపాలనా నియంత్రణను నిర్వహిస్తుంది. అంతర్జాతీయ పౌర విమానయాన వేదికలలో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తూ దేశీయ విమానయాన ప్రమాణాలు, గ్లోబల్ నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూసే బాధ్యత కూడా ఈ మంత్రిత్వ శాఖదే. అదే సమయంలో విమానాశ్రయ సామర్థ్య విస్తరణ, ప్రాంతీయ కనెక్టివిటీ పెంపు, మొత్తం విమానయాన రంగం సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం ప్రగతి ఆధ్వర్యంలోని ఎకోసిస్టంలో ప్రాజెక్ట్ మానిటరింగ్ గ్రూప్ PMG పోర్టల్లో 90,978 కోట్ల రూపాయల పెట్టుబడితో 38 ప్రాజెక్టులు ఈ మంత్రిత్వ శాఖకు సంబంధించినవి పర్యవేక్షణలో ఉన్నాయి. ఈ 38 ప్రాజెక్టులలో 21,694 కోట్ల రూపాయల పెట్టుబడితో 3 ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగతి సమావేశాలలో సమీక్షించారు. అనంతరం వాటి నిర్మాణాలు పూర్తయి అవి ప్రారంభించబడ్డాయి. అందులో 19,646 కోట్ల రూపాయలతో నిర్మించిన నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఉంది. అలాగే 1129 కోట్ల రూపాయలతో గోవాలోని గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ప్రగతి కింద సమీక్షించబడి ఆ తర్వాత దాని నిర్మాణం పూర్తి చేసుకుంది. ఇక సిక్కింలోని ప్యాక్యాంగ్లో ఉన్న న్యూ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కూడా ఈ జాబితాలో పూర్తయిన విమానాశ్రయం. ఇలా మొత్తం 3 విమానాశ్రయాలు ప్రగతి సమీక్షల అనంతరం విజయవంతంగా ప్రారంభించబడ్డాయి. ప్రగతి సమీక్షల సమయంలో ప్రధానమంత్రి జారీ చేసిన ఆదేశాలు బాధ్యతను మరింత బలపరిచాయి. కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరిచాయి. అమలు దశలో ఎదురైన అడ్డంకులను సకాలంలో పరిష్కరించడంలోనూ సహాయపడ్డాయి. అలాగే మొత్తం పర్యవేక్షణ వ్యవస్థను మరింత ప్రభావవంతంగా మార్చాయి. ప్రగతి జోక్యాలు ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయడంతో పాటు విమానాశ్రయ మౌలిక సదుపాయాల విస్తరణకు, వాయుమార్గ అనుసంధానంలో మెరుగుదలకు, ప్రయాణికుల నిర్వహణ సామర్థ్యం పెరుగుదలకు, దేశవ్యాప్తంగా పౌర విమానయాన వ్యవస్థ మరింత బలపడేందుకు దోహదపడ్డాయి. ఇక ఆయా ప్రాజెక్టులను సమీక్షించేటప్పుడు కొన్ని సమస్యలైతే ఉత్పన్నమయ్యాయి. అందులో ముఖ్యంగా ఈ మంత్రిత్వ శాఖకు సంబంధించిన 19 ప్రాజెక్టులపై PMG పోర్టల్లో మొత్తం 53 సమస్యలు నమోదు చేయబడ్డాయి. వీటిలో 51 సమస్యలు ఇప్పటికే పరిష్కరించబడగా మిగిలిన 2 సమస్యలు పర్యవేక్షణలో ఉన్నాయి. ఈ సమస్యల్లో ప్రధానంగా భూసేకరణ, అటవీ పర్యావరణ అనుమతులు, నిర్మాణ సంబంధిత అనుమతులు, రైట్ ఆఫ్ వే మంజూరు, ఇతర నియంత్రణ అనుమతులే ఎక్కువగా ఈ సమీక్షల్లో నమోదు చేయబడ్డాయి. వీటన్నింటినీ సత్వరంగా పరిష్కరించి ఆయా ప్రాజెక్టుల వేగవంతానికి ప్రగతి ఒక శక్తివంతమైన వేదికగా నిలిచింది. ప్రగతి ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యక్షంగా సమీక్షలు చేపట్టడం ద్వారా పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు చెందిన ఇటువంటి ప్రాజెక్టులన్నీ సత్వరంగా పూర్తయి ప్రయాణికులకు మెరుగైన రవాణా సదుపాయాన్ని కల్పించాయి. ఇటువంటి చర్యలతో ప్రగతి వేదిక సహకార సమాఖ్యవాదానికి అసలైన ఉదాహరణగా నిలుస్తోంది. ఇప్పటివరకు మీరు ప్రగతి సమీక్షల ద్వారా పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు చెందిన ప్రాజెక్టులలో పురోగతిపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచన మరియు వ్యాఖ్యానం DV సత్యనారాయణ.